Hello guys, welcome back to Kavya's Diary. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. ఇవాళ వీడియో ఏంటి అంటే నాగనీరాజం ప్రోగ్రామ్ తో మాకు ఛాన్స్ వచ్చింది అని నేను చాలా సార్లు షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను అండ్ గేమ్స్ కూడా చూపించాను కదా. దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఈరోజు చూపించబోతున్నాను అనమాట. మేము ఎలా ప్రోగ్రామ్ చేసాము, ప్రోగ్రామ్ కి ముందు రిహార్సల్స్, తర్వాత గేమ్స్ మొత్తం అన్ని కవర్ చేశాను ఈ లాంగ్ వీడియోలో. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు, బికాస్ అది నా డ్రీమ్ ప్రోగ్రామ్ అనమాట. ఇలా నాగనీరాజంలో చెయ్యాలి, అది తిరుపతిలో చెయ్యాలి అన్నది. అండ్ అది చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఈ వీడియో చాలా ఫన్ ఫీల్డ్ ఉండబోతుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండబోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్తున్నాం. వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట నేను ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎప్పటి నుంచో నా డ్రీమ్ నాదనీరాజనం చేయాలని, అది ఇప్పటికీ నెరవేరుతుందంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అలాగే కొంచెం నర్వస్నెస్ కూడా ఉందన్నమాట. ఏదైతే ఏమి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మేము ట్రైన్లో వెళ్ళట్లేదు, బస్ బుక్ చేసుకున్నాం, స్లీపర్ బస్సు. ఇంకా ఒక పాయింట్ చెప్పారు, సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేసాం. బస్సు రావడానికి ఒక ½ అన్ అవర్ లేట్ చేశారు. ఇంకా మరి బస్సు కదలడానికి ఇంకొక ½ అన్ అవర్, బికాస్ వాళ్ళు అనంతపూర్లోనే డిన్నర్ బ్రేక్ ఇచ్చారంట. సరే ఏదైతే అదైంది అని చెప్పేసి ఇంక అందరం కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాము. ఇంకా మా డాన్స్ మేట్స్ పిజ్జా ఉనింది ఇంట్లో అని చెప్పేసి తీసుకొచ్చారు మాకు తినడానికి. ఇంకా మొత్తం అదంతా తినేసి అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి పాత మెమొరీస్ అని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఇంకా బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ గడిపేశాను నైట్ 3 o'clock అలా టీకి కాఫీకి వాళ్ళ మధ్యలో ఆపేశారు. వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చని. ఇంకా మేము దగ్గరకు వచ్చేసాం కదా, అది ఏదో ఒక రకంగా ఉంది స్లీపర్ కాబట్టి. సో మెలకు వచ్చేసి ఇంకా లేసి మేము అలా దిగి కొంచెం రిఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ దిగేసి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకొక 1 hour జర్నీ చేస్తే తిరుపతికి రీచ్ అయిపోతాము. ఇంకా అట్లా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయేసి ఇంకా మరీ వెళ్ళి పడుకున్నాం. ఇంకా 1 hour కదా, పెద్ద నిద్ర ఏం రాలేదు. ఇంకా అలారం పెట్టుకొని లేసేసాం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 4:40 అంటే 4:40 దించేశారు మాకు. ఇంకా అక్కడ దిగిన తర్వాత ఇంకొక 15 minutes వెయిట్ చేసాం, బికాస్ నాదనీరాజనం వాళ్ళే మాకు వెహికల్స్ పంపిస్తారనమాట. ఆ వెహికల్స్లో ఎక్కి మేము రూమ్స్కి వెళ్ళాలి. రూమ్స్ కూడా వాళ్ళే అసైన్ చేస్తారు. 2 cars వచ్చాయన్నమాట మాకి. ఒకటి తూఫాన్ అండ్ ఇంకొకటి నార్మల్ కార్ వచ్చింది. ఒక 10 members దాకా ఉన్నాం మేము. ఇంకా డివైడ్ అయిపోయి కార్లో వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఎంత బాగుందంటే ఆన్ ద వే చాలా బాగుంది. అది ఎలాంటి టైం, మేము వెళ్ళిన టైం అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కదా. 4:30 అంటే మేము దిగిన 4:40 అయింది. 5:15 5:30కి వచ్చింది మాకు వెహికల్. అక్కడి నుంచి మేము అక్కడ రీచ్ అయ్యేలోపు ఒక 6:15 పట్టింది. అర్లీ మార్నింగ్స్ ఎంత బాగుంటుందో, పీస్ఫుల్గా అంత బాగా అనిపించింది. ఎవరు పెద్ద జనం కూడా లేరు కొండ మీద. కొద్దిసేపు చీకట్లో ట్రావెల్ చేసాము, కొద్దిసేపు మార్నింగ్ వెలుతురులో ట్రావెల్ చేసాము. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ. అసలు అలానే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు తిరుపతికి వెళ్ళినప్పుడు, అంత ప్రశాంతమైన వాతావరణం మీకు ఎక్కడా అనిపించదు. ఇంకా మేము పైన కొండకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడే మాకు గెస్ట్ హౌస్లో ఒక 2 rooms అనేది వాళ్ళే బుక్ చేసి పెట్టారనమాట. మేము వెళ్ళగానే ఆ రూమ్స్ మాకు ఇచ్చేసారు కీస్. మేము ఇంకా దాంట్లో వెళ్ళి చెక్ ఇన్ అయిపోవడమే. ఇంకా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఆ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల కూడా చాలా క్లీన్గా, నీట్గా, మంచిగా మెయింటైన్ చేశారు. అండ్ రూమ్స్ కూడా చాలా చిన్నగా ఏం లేవు, పెద్ద పెద్దగానే ఇచ్చారు. మేము మేకప్ చేసుకోవడానికి వీలుగానే ఇచ్చారు. అండ్ దాని తర్వాత టిఫిన్కి మేము వెళ్ళాలి వెంటనే. సో జస్ట్ స్నానం చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట టిఫిన్కి కూడా మాకు సపరేట్ ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ పెడతారనమాట. అసలు ఆన్ ద వే వెళ్తుంటే నాకు అసలు వదిలి రావాలనిపించలేదు తిరుపతి. నిజంగా అంత బాగుంది కొండ మీద. ఇంకా అక్కడికి వెళ్ళేసి టిఫిన్ ముగిచ్చేసాం. టిఫిన్ కూడా చాలా బాగుంది. పొంగల్ ఏమో పెట్టారు మాకు. ఇంకా టిఫిన్ చేసేసి అక్కడ కొంచెం చెట్లు పుట్టలు అన్నీ ఉంటే దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఇంకా మరీ వెంటనే రూమ్కి వచ్చేసి రెడీ అయ్యామన్నమాట. నెక్స్ట్ మాకు మార్నింగ్ 11 o'clock 10:30 to 11 మధ్యలో బ్రేక్ దర్శనం ఉంది, VIP దర్శనం అనమాట. అందుకోసం వచ్చి ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. నేను లంగావోని కట్టుకున్నాను ఆ రోజు. అండ్ దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా కొన్ని మీకు యాడ్ చేశాను లాస్ట్లో, చూడండి. అండ్ ఈ రూమ్ వ్యూ చూసారా ఎంత బాగుందో.
ఇంకా త్వరగా దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. ఒక 1.5 hour నుంచి 2 hours పట్టింది. అండ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఫస్ట్ గేట్ వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంత మంచి దర్శనం నా లైఫ్ లో నేను ఇంకెప్పుడు చేసుకోనని నాకు అనిపించింది. ఇంకా దర్శనం అయిపోగానే త్వరగా వెళ్ళి లంచ్ ముగిచ్చేసుకొని వచ్చి మా మేకప్ స్టార్ట్ చేసేసాము. బికాస్ మా ప్రోగ్రామ్ 6 to 7 ఉన్నింది. మేము ఒక 3కి స్టార్ట్ చేసిన చిన్న అయిపోయే లోపు టైం పడుతుంది. త్వరగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మేకప్ చేసేసుకొని రెడీ అయ్యామన్నమాట. ఇవి మా పరిస్థితి. మేకప్ అందరివి అన్ని సామాన్లు ఎట్లా అంటే అట్లా తీసి రెడీ అయిపోయాము. అండ్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఆ టెన్షన్లో సరిగ్గా గుర్తుంటాయా లేదా అన్నీ అలా గుర్తు చేసుకుంటున్నాము. అండ్ అక్కడికి కూడా మా కార్లోనే పిలుచుకెళ్లారు. అండ్ ఇక్కడ మార్నింగ్ ఫోన్స్ ఏమీ మేము తీసుకెళ్ళలేదు. ఏ క్లిప్స్ నేను షూట్ చేయలేదు అసలు. ఈవినింగ్ సగం వరకు ప్రోగ్రామ్ వరకు మాకు ఎట్లనో ఫోన్స్ అలా ఉంటాయి కాబట్టి ఇంక అక్కడ తీసుకెళ్లి కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశా. అండ్ ప్రోగ్రామ్ వీడియో నేను కొంచెం లాస్ట్లో కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి. ప్రోగ్రామ్ అయిపోగానే వచ్చేసి 8:30కి మాకు వెకేట్ చేసేయాలి రూమ్ అన్నారు. వచ్చి త్వరగా మేకప్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఇంకా కార్ ఎక్కేసి బయలుదేరాం. డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట మనకు. ఇంకా అక్కడి నుంచి కిందకి రావడానికి ½ an hourలో మమ్మల్ని వదిలేసారు అనమాట. చాలా ఫాస్ట్గా వదిలేశారు. అండ్ నైట్ కాబట్టి పెద్ద వ్యూ ఏం లేదు, బట్ పీస్ఫుల్గా ఉన్నింది. కొంచెం పీస్ఫుల్గా బాగా వచ్చేసాము. ఇంకా కిందకి రీచ్ అవ్వగానే మాకు 11 o'clockకి బస్సు ఉన్నింది. మేము కిందకి రీచ్ అయ్యేలోపు 9:15 అట్లా అయినింది. ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ట్రావెల్స్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఇంకా మా ప్రోగ్రామ్ లైవ్ అయిందనమాట SVBCలో. ఆ SVBC లైవ్ని చూసి వీఆర్ అంటే మా తప్పులు ఏంటి, ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా అవన్నీ చూస్తున్నాం. ఇంకా సరే ఎక్కువ తినలేదు మేము డిన్నర్ అక్కడ, ఎందుకంటే కొండ దిగాలి కాబట్టి. సో కొంచెం ఏమైనా తిందామని చెప్పి వెళ్ళి తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ పడాలి, ఏదైనా డెజర్ట్ తినాలనిపించి ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 5 కంతా అనంతపూర్లో ఉన్నాము. అండ్ ఇవి అనమాట నా డాన్స్ క్లిప్స్ అండ్ డాన్స్ ఫొటోస్. నేను మీకు లింక్ కూడా పెడతాను, యూట్యూబ్ లింక్. SVBC ఛానల్లో టెలికాస్ట్ అయిందనమాట. ఆ లింక్కి వెళ్ళి డెఫినెట్లీ విజిట్ చేయండి మా ప్రోగ్రామ్ని. అండ్ నా డ్రీమ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నేను చేసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది అన్నమాట ఇవాళ వీడియో. మేము ఎలా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాము, ప్రోగ్రామ్ తర్వాత ఏం చేసాము ఏంటి అనేది మొత్తం ఈ బ్లాగ్ లో చూపించేసాను మీకు. నేను ఓన్లీ 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైనా సరే తిరుపతికి వెళ్తే ఆ ప్రశాంతతని ఎక్కడా పొందలేరని నాకు అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అసలు రాబుద్ది కాదు, అదే మ్యాజిక్ నాకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మా దర్శనం ఎంత బాగా జరిగిందంటే ఆ దర్శనం లైఫ్ లాంగ్ నేను మాత్రం మర్చిపోను ఆ దర్శనాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను విన్న ఫ్యాక్ట్ ఇది, ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా మరి మనం వెంకటేశ్వర స్వామి ఫేస్ గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తు ఉండదంట. అది దేవుడి మహిమ అని చెప్పడం నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అవ్వదో నిన్న కామెంట్స్ లో కూడా చెప్పండి. అండ్ ఇది ఈ ఫన్ ఫిల్డ్, ఇన్ఫర్మేటివ్ అండ్ డివోషనల్ బ్లాగ్. ఇది అన్నమాట ఇవాల్టి బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై గైస్.